ఏ క్యాండిడేట్ ఇంటిగ్రిటీ ఉన్నది, ఈ దేశం ఏ పరిస్థితిలో ఉన్నది, ఈ మొత్తం ప్రపంచంలో ఏం నడుస్తున్నది. ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే ఈ దేశం బ్రతుకుంటది. ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేదంటే దానికి పరిష్కారం నష్టం మీ ప్రవాసికే కాదు మొత్తం దేశంకి అవుతుంది. దాని గురించి ఓటింగ్ కంపల్సరీ చేయాలి. కానీ ఓటింగ్ చేసి ముందు గల 3 సార్లు ఆలోచించి ఎవరి మాటలు వినొద్దు. మన బుద్ధితోని అన్ని ఆలోచించి మన స్వార్థం చూడొద్దు. ఈ దేశం ఉంటే మీరు ఉన్నారు, మీరు ఉంటే దేశం లేదు. ఈ దేశం ఉండాలి. ఈ దేశం గురించి ఏం మంచి ఉంది దానికి ఆలోచించి మీరు ఓటింగ్ చేయండి. ఇదే మా కోరి ఉన్నది. కాలనీ వాళ్ళు ఎక్కువ ఓటింగ్ లో లైన్లో నిలబడలేక ఎండకు రాలేక అట్లా ఏసీ గదులలోనే ఉండి ఓటుకు దూరం ఉంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఎవరి కాలనీలో ఎండ ఎక్కువ ఉన్నది దాని గురించి మనం లైన్ ఎక్కువ ఉన్నది దాని గురించి మేము పోం. మా ఒక్క ఓట్తోని ఏం జరుగుతుంది, ఈ ప్రజాతంత్రంలో మన ఓట్కి ఏం వాల్యూ ఉన్నది. అట్లా మనిషి బుద్ధి లేదు. మనిషికి బుద్ధి ఉంటే దేశం ఉంటే ఆయన ఉన్నాడు, దేశం ఉంటే ఆ ఏసీ ఉన్నది, దేశం ఉంటే ఆ కరెంట్ ఉన్నది. ఆ కాలం దూరం లేదు. ఆయన ఇదే విచారం పెట్టుకుంటే ఏసీ ఉంటది, కరెంట్ ఉండదు. అప్పుడు ఎక్కడ పండుకుంటాడు ఆయన ఆలోచించుకోవాలి. దాని గురించి ఆలోచించి ఎండ కానీ పెండ కానీ ఏదైనా కానీ లైన్ కానీ పొద్దుగల కానీ సాయంత్రం కానీ ఏ టైంకి కూడా పొద్దుగల లేసుకొని అన్ని ఇడ్చేసి ఓటింగ్ కి కంపల్సరీ లైన్ మీద నిలబడి ఏదైనా కష్టం కానీ కంపల్సరీ ఓటింగ్ చేయాలి. ఇదే కోరి పెట్టుకున్నాం.